లవ్ జిహాద్ కేసులు చాలా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్గా మనకి కుక్కట్పల్లిలో కూడా ఒక ఇష్యూ బయటకు వచ్చింది. ఇలా చెప్పని స్టోరీస్, కనిపించని స్టోరీస్ చాలా ఉన్నాయి ఇంకా అని చెప్పేసి అంటూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే హిందూ క్రిస్టియన్ అమ్మాయిలని ట్రాప్ చేసి లవ్ జిహాద్ పేరుతో పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అయితే దీనిలో అలా చేయడానికి పూర్తిగా ఒక డ్రగ్ని యూజ్ చేస్తూ ఉన్నారు ముస్లిం అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ఈ పూర్తి అంశం గురించి మనం అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. సార్, అయితే ఈ లవ్ జిహాద్ పేరుతో ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నామో, ఏ కేసులు అయితే బయటకు వస్తూ ఉన్నాయో, అసలు ఇవన్నీ కూడా ఎట్లా ట్రాప్ చేయబడతా ఉన్నారు హిందూ అమ్మాయిలు కానీ క్రిస్టియన్ అమ్మాయిలు కానీ, ఏ విధంగా? నేను అదే అంటున్నా, అందరూ లవ్ జిహాద్ అవుతుంది అనే ఆలోచిస్తారు తప్ప లవ్ జిహాద్ అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణాలు, లోతైన కారణాలు ఎవరు గమనించట్లేదు. లోతైన కారణాలలో ముఖ్యంగా ఈ LSD అనేటటువంటి ఒక డ్రగ్ అనేది వాళ్ళు తినేటటువంటి ఆహారంలోనో, జ్యూస్లను, నీళ్ళలోనో, లేదా ఒక చిన్న ఐస్ క్రీమ్లను, చిన్న మీరు పెట్టుకున్నంత బొట్టు బిల్లంతా కూడా ఉంటుంది. అది చిన్న స్టిక్కర్ లాగా దాంట్లో పెట్టేసి అది డైల్యూట్ అయిపోయిన తర్వాత ఇచ్చేసినా కూడా అది హాల్యూసినేషన్ అని మనిషి మైండ్లో ఒక హాల్యూసినేషన్ రకమైనటువంటి భావజాలను క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆ డ్రగ్ ఇచ్చిన తర్వాత నేను మీతో ఏదైతే విషయం డిస్కస్ చేస్తానో ప్రొలాంగ్డ్గా ఒక 2-3 గంటలు, అదే విషయాలు మీ మైండ్లో స్టార్ట్ అయ్యి తిరుగుతూ ఉంటాయి ఒక వారం రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆ డ్రగ్ ఇచ్చి ఫ్రెండ్షిప్ మాట్లాడిన అనుకోండి, నేను మీకు మంచి స్నేహితునిలాగా కనిపిస్తాను. ఆ డ్రగ్ నేను మీకు ఇచ్చి నేను మీతో ఫ్లర్టింగ్ చేసింది అనుకోండి, నేను మీకు అమ్మాయిని మిమ్మల్ని ఆకర్షింపజేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఒక లవర్ బాయ్ లాగా కనిపిస్తాను. ఆ డ్రగ్ ఆ యొక్క సాన్నిహిత్యం మన ఇద్దరి మధ్యలో వచ్చిన తర్వాత నేను మీకు ఆ డ్రగ్ ఇచ్చి ఇంకేదైనా కొంచెం చెడు పరంగా, శారీరక పరంగా నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తే మీరు నాకు అప్పటికప్పుడు లొంగకపోయినా తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఆ విధమైనటువంటి ఆలోచన రావడం, ఒక అబ్బాయికి ఆ విధమైనటువంటి ఆలోచన రావడము, అబ్బాయి పట్ల ఆకర్షితం అవ్వడము, తద్వారా వాళ్ళిద్దరి మధ్యలో ఒక శరీరపరమైన బంధం ఏర్పడము. ఆ ఏర్పడిన తర్వాత అది బ్లాక్మెయిల్ వైపు పోతుందా, లేకపోతే పెళ్లి వైపు పోతుందా, లేకపోతే ఏ వైపు పోతుందా అనేది ఇక తర్వాత భగవంతుడు నిర్ణయం చేస్తాడు. అది నేనేమంటున్నా అంటే ఇది కేవలం గుడ్డిగా మీరు అనుకునే ప్రేమ మాత్రం కాదు. మన మీద ఒక కెమికల్ లాంటి ఒక డ్రగ్ ప్రయోగం చేసి, అది బ్యాన్డ్ డ్రగ్స్, అది కూడా ఇండియాలో బ్యాన్ డ్రగ్స్, అనేక దేశాల్లో బ్యాన్ డ్రగ్స్. అది ఆ యొక్క డ్రగ్ ప్రయోగం చేసి ఆ యొక్క ప్రయోగం ద్వారా వచ్చినటువంటి చిన్న టెక్నిక్స్ కొన్ని వాడి వాళ్ళ వైపు హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిల వైపు ఆకర్షితం చేసుకొని వాళ్ళని ప్రేమ పేరుతోటి ఈ విధంగా మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ జనాభా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. అయితే ఈ LSD డ్రగ్ ఏదైతే ఉందో అసలు దాని నమూనాలు ఏంటి, ఎందుకని వేరే కంట్రీస్లో దాన్ని బ్యాన్ చేయడం జరిగింది, ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎవరైతే ప్రజెంట్ ఇదే లవ్ ట్రాకుల్లో కానీ ట్రాపుల్లో కానీ పడతా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఆ డ్రగ్ గురించి తెలుసుకోవాలి, ఏం చెప్తారు మొత్తం యువతకి మీరు? నేను అదే అంటున్నా, అది ఆ డ్రగ్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలంటే మీరు కొంత గూగుల్ చేయండి. కావాలంటే ఇది చూడండి మీరు, ఇది LSD అనేది ఏ విధంగా ఉంటుంది. ఈ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది, చిన్న స్టిక్కర్ లాగా, చిన్న బొట్టు బిల్లల్లాగా. ఎగ్జాంపుల్ శాంపుల్ చూపిస్తున్నాడు ఇతను, చూడండి జస్ట్ అట్లా గూగుల్లో. చిన్న బొట్టు బిల్ల లాగా ఉంటుంది, అది ఎక్కడ దాపెడతారో కూడా మనకు తెలియదు. కొంచెం అది హాల్యూసినేషన్ డ్రగ్స్. అది అంటే ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా, మనం ఏదైనా కొంచెం ఒక స్పీచ్ విన్న తర్వాత ఆ డ్రగ్స్ ప్రభావం మన లోపల ఉన్నప్పుడు ఏదైనా స్పీచ్ వింటే అటువైపు ఎక్కువ మోటివేట్ అయిపోవడము, ఇట్లాంటి విషయాలు చాలా జరుగుతుంటాయి. దాంట్లో ముఖ్యంగా ఈ డ్రగ్ను 3 విషయాలలో ఎక్కువ వాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఒకటి లవ్ జిహాద్, భారతదేశంలో లవ్ జిహాద్, మరియు మతం మార్పిడి. అంటే ఒక మనిషిని మతం మార్చాలి, మాస్ కన్వర్షన్స్ చేయాలన్నప్పుడు వాళ్లకు ఆహారంలో మనం ఇచ్చేసి మంచి స్పీకర్ని పెట్టేసి వాళ్ళకున్న అందరికీ అన్ని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండవు. నోబడీ ఈజ్ ఇంటెలిజెంట్, అందరికీ కూడా తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా ఉన్నట్టు అందరికీ అన్నీ తెలియవు. వాళ్ళని కొంచెం గట్టిగా మోటివేట్ చేసి వాళ్ళను మనము దేవుడు కనిపించినట్టు ఆలోచన రావడం. ఈరోజు మనం ఎన్నో ప్రేయర్లలో చూస్తున్నాం కదా. దీన్ని ఇప్పుడు ప్రేయర్లలో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. క్రిస్టియానిటీ అంటే క్రైస్తవులుగా లేదంటే పాస్టర్ల రూపంలోనే ఎవరైనా యూజ్ చేయడం కూడా జరుగుతుందా లవ్ జిహాద్? ఒకవైపు ముస్లిం వైపు నుంచి కాకుండా క్రిస్టియన్స్ వైపు నుంచి కూడా. నేను అంటున్నాను కదా, నేను అందరూ చేస్తున్నారు క్రైస్తవులు అని నేను అనను. ఎందుకంటే ఎంతోమంది మంచి పాస్టర్లు నిజంగా వాళ్ళు ఒక సమాజంలో ఒక మంచి వాళ్ళగా తీర్చిదిద్దుకున్నటువంటి పాస్టర్లు నేను కలిసిన కాబట్టి అందరినీ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ చాలా చోట్ల మాస్ కన్వర్షన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో, ఈజీ కన్వర్షన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో, కొన్ని లక్షల మంది ఎక్కడైతే వస్తున్నారో, వీళ్ళు చెప్పేటటువంటి స్వస్థత సభలు, మీరైతే స్వస్థత సభలు చూస్తారు కదా, స్వస్థత సభల్లో వాళ్ళు ఇట్లా టచ్ అనగానే వాళ్ళు లేచి నిలబడము, కళ్ళు పోయినోనికి కళ్ళు రావడము, కడుపు నొప్పినోనికి కడుపు తగ్గిపోవడం, లోపల బిడ్డ అడ్డం తిరిగితే చేత్తో తిప్పేయడము, ఇవన్నీ కరెక్ట్ అంటారా? ఇవన్నీ తప్పే కదా. మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం 100% స్వస్థత సభలు క్రైమ్, 100% క్రైమ్ యాజ్ పర్ లా. మరి అవి క్రైమ్ అయినప్పుడు
వాటిల్లో కంటికి కనిపించే క్రైమ్ అబద్ధాలు క్లియర్గా చెప్తున్నప్పుడు ఇట్లాంటివి మతాలు మార్చడానికి ఇట్లాంటివి వాడుతున్నారని చెప్పి నేను అన్నప్పుడు అది నమ్మకపోవడానికి రీజన్ ఏముంది? 100% అవి కూడా వాడుతుండొచ్చు. ఎందుకంటే ఊర్లలో పోయి మనం ఇవన్నీ వాళ్ళకి కల్పించేసి 4 విషయాలు చెప్పిన తర్వాత వాళ్ళ మైండ్లో ఆ హాలిజినేషన్ వల్ల వాళ్ళ మతం మారిపోయడానికి ఈజీగా ఛాన్స్ ఉంది కదా. ఊళ్ళకి ఇవన్నీ ఏం తెలుసు, సిటీలో ఉన్న వాళ్ళకే ఇవన్నీ తెలియదు పాపం. నాకు ఒక సైకియాట్రిస్ట్ ఒక డాక్టర్ చెప్పినందుకు నాకు ఇవన్నీ తెలిసినాయి. దాంట్లో నేను గూగుల్లో సెర్చ్ చేసి కొంచెం దాన్ని గూగుల్ చేసిన తర్వాత డీప్గా నాకు కూడా అర్థమైంది ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా హిందువుల పైన అని. నాకు అప్పుడు అర్థమైన తర్వాత నేను దీనిపైన విషయాలు నేను ఈ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ డ్రగ్కి సంబంధించి ఈ LSD ఎల్ఎస్డి డ్రగ్కి సంబంధించి ప్రజెంట్ ఇక్కడ మన ఇండియాలోనే అవైలబిలిటీ ఉందా? దీని అవైలబిలిటీ లేదంటే దీన్ని ఎక్కడి నుంచైనా తెప్పించుకొని ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు? ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది మనకు కూడా తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని పెంచడానికి ఇది చాలా దేశాల్లో వాడుతున్నారు. ఇంత ఈజీగా టెర్రరిజానికి ఆకర్షితులవుతున్నటువంటి యువకులు పొయ్యి తుపాకీ చేతికి ఇవ్వగానే ఇష్టం వచ్చినట్టు కొన్ని వందల వేల మంది ప్రాణాలు అకారణంగా అది హిందువులైతే ఏమిది క్రైస్తవులను కూడా చాలా హిందువుల మీద దాడులు జరుగుతుంది తక్కువ. ఇంకా క్రైస్తవుల మీద ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద ముస్లింలు చేస్తున్న దాడులు అయితే కోకల్లలు. ఇప్పుడు మొన్న 2 రోజుల క్రితమే ఇది నైజీరియాలో 52 మంది అమాయకులను క్రైస్తవులను ప్రార్థన చేసుకుంటుంటే సండే చర్చ్ మీద పోయి దాడి చేస్తే 52 మంది అక్కడికక్కడే పిట్టలాగా చనిపోయారు. మీరు గూగుల్ చేసి చూడండి. పామ్ సండే ఏమంటారు టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి కొట్టండి. 2 డేస్ క్రితం జరిగింది. మరి దానికి కారణం ఏముంది? అంత టెర్రరిజానికి మనుషుల్ని చంపాల్సినంత టెర్రరిజంకి వాళ్ళు ఎంత ఈజీగా ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారు? మరి ఒకటి ఈ విధమైనటువంటి మోటివేషన్ ఉంటేనే కదా, లేకుంటే అంత ఈజీగా ఎట్లా జరుగుతుంది? లెబనాన్ లాంటి దేశాల్లో, సిరియా లాంటి దేశాల్లో, ఈరోజు అనేక ముస్లిం దేశాల్లో కానీ వాళ్ళందరూ అంత ఈజీగా టెర్రరిజానికి ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారంటే ఈ విధమైనటువంటి వాళ్ళ లోపల ఇచ్చి వాళ్ళని ఆ విధంగా మోటివేట్ చేయడం వల్లనే ఈ విధంగా టెర్రరిజానికి వాళ్ళు మోటివేట్ అవుతున్నారు. కాదని మీరు ఎట్లా అంటున్నారు? 100% దాంట్లో ఎంతోమంది సైకియాట్రిస్టులు కూడా దాన్ని చెప్తున్నారు. మన నార్కోటిక్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో నార్కోటిక్ డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది మత్తుకు దూరంగా ఉండండి, అది ఏ రకమైనటువంటి మత్తు అయినా సరే అని. ఈరోజు అమ్మాయిల పైన మత్తుగా కూడా ఉండదు అది కనీసం అట్లా గుర్తుపట్టాలన్నా, కానీ హాల్యూసినేషన్స్ వస్తాయి. మీరు పొద్దున్న చెప్పేదాన్ని ఒక 2 రోజుల్లో రేపో ఎల్లుండో నా మైండ్లో నా ఆలోచన వచ్చి నేను ఒకవేళ మీకు ఏదైనా దేవుడి గురించి చెప్తే ఆ దేవుడు కనిపించినట్టుగాను, నేను మీకు ఏదైనా ప్రేమ గురించి చెప్తే ప్రేమ రకమైనటువంటి ఫీలింగ్సో లేకపోతే ఒక సెక్షువల్ ఫీలింగ్సో ఈ రకమైనటువంటి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈజీగా మా అమ్మాయి టెండర్ ఏజ్లో ఎంత ఉంటుందండి? ఆ యుక్త వయసులో అమ్మాయి అట్రాక్ట్ కావడానికి ఎంతసేపు పడుతుంది? ఇట్లాంటి కుట్రలు చేసిన తర్వాత ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయిన తర్వాత ఇక మనకు ఎట్లాగో ఫ్రీగా ఓయో రూములు పెట్టారు తక్కువ రేట్ల, ఆ ఓయో రూమ్లను వాడుకుంటారు. అవతల బ్లాక్మెయిల్ వీడియోలు తీస్తుండా లేకపోతే ఫోటోలు తీస్తుండా వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఆ ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ అవుతారు. బ్లాక్మెయిల్ తర్వాత మత మార్పిడి తర్వాత పెళ్లి తర్వాత ఏముంది? ఇక కనిపిస్తూనే ఉంది. జనాభా పెరగడమా లేకుంటే ఒప్పుకోకపోతే మనిషి చచ్చి గుంతలలోకి పోవడమా, ఎన్ని ఇన్సిడెంట్స్ చూస్తలేము? చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. కాబట్టి నేను చెప్పేది హిందూ అమ్మాయిలకు ఒకటే చెప్తున్నా, ఇంత పెద్ద ఎత్తున ఇది మొత్తం కూడా జరుగుతూ ఉంటే ఒకవైపు ప్రభుత్వం ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే డ్రగ్ విషయానికే వస్తే వాటినే ఒప్పుకుంటలేదు ప్రభుత్వం, చాలా పెద్ద ఎత్తున చర్యలు చేపడతా ఉంది. మరి ఇలాంటి కనిపించినటువంటి చిన్న చూడడానికి అయితే చిన్నవి కానీ విషయం అయితే చాలా పెద్దదని చెప్పుకోవచ్చు. మరి వీటి మీద ప్రభుత్వం ఏ విధంగా ఫైట్ చేస్తూ ఉంది? మీరు ఏ విధంగా అయితే రీసెర్చ్ చేశారో సో దీని గురించి మీకు వినిపిస్తున్న స్పందన ఏ విధంగా ఉంది? ఒక సైకియాట్రిస్ట్ దగ్గర నుంచి అయినా డాక్టర్స్ దగ్గర నుంచి అయినా ఏ విధంగా వినిపిస్తూ ఉంది దీని గురించి, ఈ డ్రగ్ గురించి? నేను ఒకటంటా మేడం, ప్రభుత్వం తను చేసే పని తను చేస్తుంది. సరే, ప్రభుత్వం అన్నీ చేయలేదు, గవర్నమెంట్స్ కూడా వాటి ఎజెండాలు ఉంటాయి, చేసినంత కాడికి వాళ్ళు చేస్తారు. పోలీసులు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ఎంత చేస్తారు, చేసే కాడికి వాళ్ళు చేస్తారు. సరే, కానీ నేనేమంటా అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము ఏంది అనేది మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనము జాగ్రత్త పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వం మీద బాధ్యత తోసేయడం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ని సంఘటనలు బయట చూస్తున్న తర్వాత కూడా మనం జాగ్రత్త పెట్టుకోవడానికి మనం బౌండరీస్ గీసుకోకపోతే అన్ని ప్రభుత్వమే చేయాలంటే నేను పోయి రేపు బాయిలో దుంకాలనుకుంటా, ప్రభుత్వం నన్ను కాపాడతలేదు, నేను దుంకేస్తా అంటే కరెక్టేనా? కాదు కదా. ప్రభుత్వం చేస్తారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ లేదా మన జాతీయ స్థాయిలో రా కానీ అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. రా, నేషనల్ ఇంటెలిజెన్సు, స్టేట్ ఇంటెలిజెన్సు, టాస్క్ ఫోర్సు, అనేక ఏమంటారు మన కౌంటర్ ఇంటెలిజెన్సు, అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రెజర్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగేటటువంటి కుట్రలలో వాళ్ళు ఎంత అండి, వాళ్ళు కూడా చాలా చిన్న బాడీ వాళ్ళది కూడా. ఏంటంటే ప్రభుత్వం మీద దీని యొక్క బ్లేమ్ని ప్రభుత్వం మీద వేసేదానికన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ మీద వేసేదానికన్నా వాళ్ళు పని చేస్తారు. కాబట్టి మనము ఫస్ట్ ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులు, హిందువుల ఆడపిల్లల తల్లిదండ్రులు, హిందువుల ఆడపిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ముఖ్యంగా మన పిల్ల ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఎవరితో తిరుగుతుంది,
ఎవరితోటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్లాస్మేట్స్ అవుతున్నారు, ఎవరితోటి ఎవరి ఇళ్ళలోకి పోతుంది, ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యూట్యూబ్లో కొడితే వందల లవ్ జిహాద్ కేసులు వస్తాయి, గూగుల్లో కొడితే వందల కుట్రలు, ఏ విధంగా లవ్ జిహాద్ కేసులు, ఏ విధంగా చంపబడుతున్నారు, ఏ విధంగా వాళ్ళని మత మార్పిడి చేస్తారు, అవి చూపియండి ఆడపిల్లలకు. సెక్స్ ఎడ్యుకేషన్ ఏ విధంగా కంపల్సరీ అంటున్నామో, ఈ యొక్క కుట్ర పూర్తిగా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి కుట్రలు కూడా వాళ్ళకి తెలియడం అవసరం. వాళ్ళకి చెప్పండి, వాళ్ళని మోటివేట్ చేయండి. ఈ విధంగా కొంతమంది ముస్లిం యువకులు ఈ విధంగా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. మనం చెప్పకపోతే ఎవరు చెప్తాడు? తల్లిదండ్రులు చెప్పకపోతే సమాజం ఎందుకు చెప్తుంది? సమాజంకి ఏం పట్టింది? ఫస్ట్ తల్లిదండ్రులు జాగృతం కావాలి, అన్నదమ్ములు జాగృతం కావాలి, ఆడపిల్లలు జాగృతం కావాలి. ఒక్కళ్ళ నుంచి 100 మందికి, 100 మంది నుంచి 1000 మందికి మనం చెప్పాలి. మన సమాజాన్ని మనమే జాగృతం చేసుకోవాలి. మనం జాగృతం చేసుకోకుండా ప్రభుత్వమే అన్ని పట్టించుకోవాలంటే ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ ఏమంటారు ప్రాక్టికల్లీ పాసిబుల్ థింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.